సుధా గారు మొదలు పెడతారా లేదా భార్గవి గారు? ఇవాళ కామెంట్రీస్ పార్ట్ 2లో 38 చాప్టర్ ద కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్. పొలిటీషియన్ మంచి చేయాలనుకున్నవాడు అయిపోయింది కదా. అయిపోయింది అమ్మగారు. దాని నెక్స్ట్ శ్రీ సద్గురుభ్యో నమః. ఇవాళ 27 నవంబర్ 2023 జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన ద కామెంట్రీస్ ఆఫ్ లివింగ్ సెకండ్ పార్ట్ నుంచి కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 నుంచి కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ ది కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ గురించి లక్ష్మీ మేడం గారు చదివి వివరించి చెప్తారు మనకు. ఇది కృష్ణమూర్తి గారిది. అంటే కాంపిటేటివ్ వే ఆఫ్ లివింగ్ అంటే పోటీతన జీవితం. కోతులన్నీ రోడ్డు మీద ఉన్నాయి. ఆ రోడ్డు మధ్యలో ఒక చిన్న కోతి దాని తోకతో ఆడుకుంటుంది. కానీ తల్లి మాత్రం దాని మీద ఒక కన్నేసే ఉంచుతుంది. వాటన్నిటికీ తెలుసు అక్కడ ఎరుకతో ఉన్నాయి, ఎవరో ఒకరు ఉన్నారని. ఒక దూరంలో, కొంచెం దూరంలో ఎవరో ఉన్నారని వాళ్ళు అన్నీ తెలిసే ఉన్నాయి. ఆ పెద్ద కోతి అంటే మగ కోతులన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, బరువుగా. చాలా అంటే విషస్ అంటే ఒకసారి చూడాలి, విషస్గా ఉన్నాయి. క్లియర్గా దాని మీనింగ్ అకేషన్ని బట్టి మారిపోతుంది. డెలిబరేట్లీ క్రూయల్, అది కొంచెం క్రూయల్గా ఉన్నాయి. అంటే ఆ మగ కోతులు చాలా లావుగా, బరువుగా, ఇంకా చెప్పాలంటే క్రూయల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇతర మంకీస్ అన్నీను వాటిని అవాయిడ్ చేస్తున్నాయి. అవన్నీ ఒక రకమైన బెర్రీస్ తింటున్నాయి. ఆ రోడ్డు మీద పడి ఉన్నవి, ఓ పెద్ద చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు నుంచి పడ్డాయి. అది ఎన్నో పెద్ద దళసరి ఆకులతో ఉంది. ఈ మధ్యనే పడిన వానలు ఆ నదంతటిని నింపేసాయి. అక్కడ ప్రవాహం కూడా, అంటే దాంట్లోంచి వచ్చినటువంటి ఒక సెలయేరు ప్రవాహం చాలా నేరోగా, అంటే అండర్ ద నేరో బ్రిడ్జ్ కింద నుంచి అది వెళ్తోంది. అది ఒక అంటే మడ్డుగా, బురద నీటిలాగా కనిపిస్తుంది అనమాట. అవన్నీ కూడా ఆ రోడ్డు కావాల ఒక సెకండ్లో వెళ్ళిపోయి, ఆ మదర్ ఆ చిన్న బేబీని తనతో తీసుకెళ్ళింది. కొన్ని మంకీలేమో ఆ ట్రీ ఎక్కిపోయి, ఇంకా కొంతమంది కిందకి వెళ్ళిపోయారు. ఆ రోడ్డుకి రెండు వైపులా వెళ్ళిపోయి, కానీ అక్కడ కారు వెళ్ళగానే అవి మళ్ళీ అక్కడికి వచ్చేసాయి. అవి ఏంటంటే మానవుల యొక్క ప్రెజెన్స్కి అలవాటు అయిపోయి, అవి ఎంతో రెస్ట్లెస్గా, మానవుడి మనస్సులాగే రెస్ట్లెస్గా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ట్రిక్స్ తోటి ఉంటున్నాయి వాటికి అక్కడ ఉన్నాయి.
అక్కడున్న వరి పొలాలు రెండు వైపులా రోడ్డుకి ఎంతో చక్కగాను మెరుస్తూ ఆకుపచ్చటి రంగులోని ఆ ఎండ అంటే వెచ్చగా ఉన్న సూర్య కాంతిలో అండ్ అక్కడ వెనకాలేమో బ్లూగా అంటే నీలపు రంగు కొండలు, ఆ పొలాల కావల ఆ పైన రైస్ బర్డ్స్ అని అవన్నీ వైట్గా, అవేమో చిన్న అంటే తక్కువగా స్పీడ్తో వెళ్తున్నాయి. ఒక పొడుగైనటువంటి బ్రౌన్ కలర్ పాము ఆ వాటర్ నుంచి బయటకు వచ్చింది. అదేమో సూర్యకాంతిలో కొంత విశ్రాంతి తీసుకుంటోంది. ఒక మంచి కలర్తో ఉన్నటువంటి ఆ కింగ్ ఫిషర్ నీలంగా అదేమో ఆ బ్రిడ్జ్ మీద కూర్చుంది. దాన్ని అది రెడీ చేసుకుంటోంది మరొక రకమైనటువంటి ములిగి ఇంకొకది ఏదైనా పట్టుకోవడానికి. అది ఒక మంచి సౌందర్యమైన మార్నింగ్. పెద్ద ఎక్కువగా వేడిగా లేదు. అక్కడ పామ్ ట్రీస్ ఏమో ఒంటరిగా ఆ ఫీల్డ్స్ పైన ఓవర్ ద ఫీల్డ్స్ ఫోల్డ్ ఆఫ్ మెనీ థింగ్స్, ఎన్నింటినో అంటే టోల్డ్ ఆఫ్ అవి ఎన్నో రకాల విషయాలు చెప్తున్నాయి అంటున్నారు. ఆ గార్డెన్ మధ్యలో అక్కడ ఈ పొలాలు నీలపు రంగు కొండలు, వాటన్నీ అవేవో ఒకటి మనతో కమ్యూనియన్ చేస్తున్నట్టుగా ఒక పాటలాగా అనిపిస్తుంది. టైం అన్నది ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ నీలాకాశంలో కైట్స్ అంటే గాలిపటాలు అవేమో చుట్టూరా తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఏదో ఒక చెట్టు యొక్క కొమ్మకవి మీద ఉంటున్నాయి. టు ప్రీన్ దెమ్సెల్స్ అంటే వాటిని అవి అంటే ప్రీన్ అంటే కొంచెం వాటి అన్ని విడిపోతాయి అంటే తొక్కలో ఇన్ ద అండ్ దెన్ ఆఫ్ దే వుడ్ గో అగైన్, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. కాలింగ్ అండ్ క్లీన్ అంటే ఇక్కడ కైట్స్ అని అంటే బహుశా పక్షులేనేమో అంటే గద్దలేమో. కాలింగ్ అండ్ క్లిక్లింగ్ అంటే పిలుస్తూ సౌండ్ చేస్తూ అలా వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా చాలా ఈగిల్స్ ఉన్నాయి, ఎన్నో వైట్ మెడల్తోటి. తర్వాత బంగారం రంగు బ్రౌన్ కలర్ వాటి యొక్క రెక్కలు, శరీరాలను. అక్కడ కొత్తగా ఉన్నటువంటి మొలకెత్తుతున్న ఆ గ్రాస్ గడ్డి అన్నది రెడ్గా ఉన్నటువంటి చీమలు. దే వుడ్ రేస్ జర్క్లీ ఫార్వర్డ్ అంటే ఒక్కసారిగా ముందుకెళ్ళిపోయి సడన్గా స్టాప్ అయిపోయి మళ్ళీ వెనక్కి ఆపోజిట్ డైరెక్షన్లోని వెళ్తూ ఉంటాయి. జీవితం అన్నది ఎంతో రిచ్గా అంటే ఎంతో అబండెంట్గా అంటే ఇదంతా కూడా జీవితంలో పార్టే కదా. అన్నోటీస్ తెలియకుండానే విచ్ వాజ్ పర్హాప్స్ వాట్ ఆల్ దీస్ లివింగ్ థింగ్స్ అంటే ఇవన్నీ ఎలా అయితే ఇవన్నిటినీ వాట్ ఆల్ దీస్ ఈ లివింగ్ థింగ్స్కి ఎలాగైతేనో బిగ్ అండ్ లిటిల్ వాంటెడ్ అంటే పెద్దవి చిన్నవి వాటికి విచ్ వాజ్ పర్హాప్స్ వాట్ ఆల్ దీస్ లివింగ్ థింగ్స్ బిగ్ అండ్ లిటిల్ వాంటెడ్. లైఫ్ వాజ్ సో రిచ్, సో అబండెంట్ అండ్ అన్నోటీస్ అంటే తెలియకుండానే నోటీస్ లేకుండానే ఇలాంటి విచ్ వాజ్ పర్హాప్స్ వాట్ ఆల్ దీస్ లివింగ్ థింగ్స్ ఈ బహుశా ఈ లివింగ్ థింగ్స్ అన్నిట్లాగే మనకు కూడా ఎన్నో విషయాలు తెలియకుండా పెద్దవి చిన్నవి ఏమీ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒక చిన్న ఎద్దు దానికేమో కట్టబడిన ఆ బెల్స్ ఉన్నాయి, దాన్ని ఒక మెడ చుట్టూరా గంటలు కట్టారు. అదేంటంటే ఒక తేలిగ్గా ఉన్నటువంటి ఒక బండిని లాగుతోంది. అది చాలా సున్నితంగా తయారు చేయబడింది. దానికి ఉన్న రెండు పెద్ద చక్రాలు కూడా ఒక స్టీల్ పల్చగా ఉన్న స్టీల్ రాడ్ తోటి ఒక వుడెన్ ప్లాట్ఫామ్ మీద అది పెట్టబడింది. ఆన్ దిస్ ఈ ప్లాట్ఫామ్లో ఒక మనిషి కూర్చున్నాడు. ఆయన ఎంతో గర్వంగా
ఆ ఆక్సిని తాను అంటే ఫాస్ట్‌గాను తీసుకెళ్తున్నాడని ఆయన అంటే టర్నౌట్ తీసుకున్నాడు. అక్కడ మళ్ళాడనమాట. ఇగ ఈ ఎద్దు స్టడీ బలంగా ఉంది. కానీ సన్నంగా ఉంది. ఆయనకొక ప్రాముఖ్యత ఇస్తోంది. అందరూ ఆయన వైపు చూస్తున్నారిప్పుడు. యాస్ హి పాసింగ్ విలేజెస్ డిడ్ అంటే ఇటు అటు వెళ్తున్న విలేజెస్ ఎలా చూస్తూ ఉంటారో అలాగే అందరూ అతన్నే చూస్తున్నారు. దే స్టాప్డ్ లుక్డ్ విత్ వాళ్ళందరూ ఆగిపోయి ఎంతో అడ్మైరింగ్ కళ్ళతో అభినందనించినటువంటి కళ్ళతో చూస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. బయట అని వెళ్ళిపోతున్నారు. హౌ ప్రౌడ్ అండ్ ఎరెక్ట్ ద మ్యాన్ సాట్ ఆ వ్యక్తి ఎంత అంటే ఎరెక్ట్ అంటే తిన్నగా గర్వంగా కూర్చున్నాడు. సీకింగ్ స్ట్రెయిట్ అహెడ్ స్ట్రెయిట్ గా చూస్తున్నాడు. ప్రైడ్ వెదర్ ఇన్ లిటిల్ థింగ్స్ ఆర్ ఇన్ గ్రేట్ అచీవ్మెంట్స్ చిన్న చిన్న విషయాల్లో అవ్వచ్చు లేదా పెద్ద పెద్ద పొందినప్పుడు వచ్చినటువంటి గర్వం అవ్వచ్చు. అది మౌలికంగా ఒకటే. What one does and what one has gives one importance and prestige. ఒక వ్యక్తి ఏం చేసాడని ఆయనకు అంత ఇంపార్టెన్స్ అంత గౌరవమును. బట్ మ్యాన్ ఇన్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ టోటల్ బీయింగ్స్ అంటే వ్యక్తి తనంతట తానుగా ఆయనకేమో హార్డ్లీ ఎనీ సిగ్నిఫికెన్స్ వ్యక్తికి ఏ రకమైన ఇంపార్టెన్స్ లేదు తనకి తానుగా. హీ కేమ్ విత్ 2 of his friends ఆయన ఇద్దరు ఫ్రెండ్స్తో వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా మంచి కాలేజీలో డిగ్రీ ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నో రకాలైన వృత్తులతో వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళే, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళెంతో జీవితంలో ఆనందంగా ఉన్నట్టున్నారు. అయినా సరే ఏదో కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉన్నట్టున్నారు. డిస్టర్బ్డ్‌గానే ఉన్నారు. ఆయన అన్నట్ట, నేను చెప్పొచ్చు అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ రోల్ అవుతున్నటువంటి బాల్ విషయంలో. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐడిల్ క్వెషన్. ఇదేం పనికిరాని ప్రశ్న కాదు. ఆయన దీనికి కొంచెం రకమైన నన్ను డిస్టర్బ్ చేస్తోంది. హియరింగ్ యూ మిమ్మల్ని కొన్నాళ్ళు మీ యొక్క ఉపన్యాసాలు ఇది విన్నాక ఈ సాయంత్రాలు నేను ఇక్కడికి వచ్చాను. మిగతా ఎన్నో విషయాల్లాగే మీరేం చెప్పారంటే ఈ కాంపిటీషను, ఈ ఆశ అవన్నీ కూడా వినాశనమైనవి కోరికలు. అది మనిషి దాన్ని అవగాహన చేసుకుని వాటి నుంచి స్వేచ్ఛ పొందాలి. ఆయన ఒకవేళ ప్రశాంతంగా ఈ సొసైటీలో జీవించాలంటే అని మీరు చెప్పారు. కానీ ఈ సంఘర్షణ అనేది మనకి మన ఉనికిలో ఒక భాగం కాదా అని ఆయన అడిగారు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ సంఘం అంటే ఈ సొసైటీ ఆశల మీద సంఘర్షణ మీద ఆధారపడి ఉంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదించేస్తున్నారు. తప్పనిసరివి అని తప్పనిసరి నిజాల్లాగా ఆమోదిస్తున్నారు. వ్యక్తి ఏమో తను తప్పనిసరి వాటికి ఆయన కండిషన్ అయిపోయాడు. ఆయన ఎడ్యుకేషన్ ద్వారా రకరకాలైనటువంటి బాహ్యమైన ఆంతరింగికమైనటువంటి కంపల్షన్స్ ద్వారా ఆయన తప్పనిసరిగా కాంపిటేటివ్గా అయిపోయాడు. ఆయన ఒకవేళ ఇలాంటి సంఘంలో ఫిట్ అవ్వాలంటే ఆయనేమో ఈ కండిషన్స్ అన్నిటినీను యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఆయనకి ఒక బ్యాడ్ టైమ్‌గా ఉంటుంది. మనం ఎలా కనిపిస్తున్నాం అంటే దట్ వీ హ్యావ్ టు ఫిట్ ఇంటు ద సొసైటీ. సొసైటీలో మనం ఫిట్ అయి తీరాలి. కానీ ఎందుకు మనం ఫిట్ అవ్వాలి? అంటే ఒకవేళ మనం ఫిట్ అవ్వకపోతే మనల్ని అణిచేస్తారు. మనం కిందకెళ్ళిపోతాం అంటున్నారు. ఐ వండర్ ఇఫ్ దట్ వుడ్ హ్యాపెన్. అలా అవుతుందని నేను అనుకోవట్లేదు. మనం ఒకవేళ ఈ మొత్తం ఈ సమస్య యొక్క గుర్తింపును చూస్తే మనం ఈ యూజువల్ అలవాటైనటువంటి పద్ధతి ప్రకారం లేదనుకోండి, మనం కొంచెం సృజనాత్మకంగా హ్యాపీగా జీవించామంటే సంపూర్ణమైనటువంటి వేరే పద్ధతిలో వేరే అవుట్లుక్తో జీవిస్తే ఇలా అవుతుందని నేను అనుకోను. అలాంటి స్థితి ప్రెజెంట్ సోషల్ ప్యాటర్న్ కానీ అంటే ప్రెజెంట్గా ఉన్న సాంఘికమైనటువంటి ఈ పద్ధతిని కానీ
తప్పనిసరి అని మనం అనుకుంటే అలాంటి స్థితి మనం తీసుకురాలేం. అయితే మీ పాయింట్‌కొస్తే ఈ ఆశ అన్నది, ఈ కాంపిటీషన్ అన్నది, సంఘర్షణ అన్నది అది ప్రీడెస్టిన్డ్ అండ్ ఇన్నెవిటబుల్ వే ఆఫ్ లైఫ్. అంటే ఆల్రెడీ మనకి ముందు నుంచి ఉండి తప్పనిసరి జీవితానికి అవి తప్పనిసరా? ఇన్నెవిటబులా? జీవిత విధానంలో అవి తప్పనిసరిగా ఉండాలా అని అడుగుతున్నారు. మీరు ఎలా కనిపిస్తున్నారంటే అవును అవి తప్పనిసరి అన్నట్టుగానే మీరుంటున్నారు. మీరు అవి జీవితంలో తప్పనిసరి అన్నట్టుగా ఉంటున్నారు. అందుకని మనం ప్రారంభిద్దాం వీటిని అక్కడి నుంచే. ఈ రకమైన కాంపిటీటివ్ పద్ధతి జీవిత విధానాన్ని కేవలంగా అదే మన ఉనికికి ఒక పద్ధతి అని మీరు ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? అలా ఎందుకు తీసుకుంటున్నారు అదే పద్ధతిని? నేను కాంపిటీటివ్‌గా ఉన్నాను, ఆశతో ఉన్నాను మిగతా ఎంతో మంది నా చుట్టూ వాళ్ళలాగే. ఇదొక సత్యమే. అది నాకొక సంతోషాన్ని, ఒక్కొక్కప్పుడు బాధని ఇస్తోంది. కానీ నేను దీన్ని అంగీకరించుంటున్నాను. వితౌట్ ఏ రకమైన సంఘర్షణ లేకపోతే నాకింకో రకమైన జీవిత విధానం తెలీదు గనక. ఏ సంఘర్షణ లేకుండా దీన్ని నేను ఆమోదించేస్తున్నాను. ఎందుకంటే నాకు మరొక రకమైన జీవిత విధానం తెలీదు గనక, ఒకవేళ నాకు తెలిసినా బహుశా నేనేమోని భయపడి ఉందును. దాన్ని ఆ విధంగా జీవించడానికి. ఎందుకంటే నాకు చాలా బాధ్యతలున్నాయి. నాకెక్కువగాను మా పిల్లల యొక్క భవిష్యత్ అంటే నాకు చాలా ఎక్కువ కన్సర్న్ అనమాట. ఒకవేళ నేను ఈ యూజువల్ ఆలోచనలన్నిటిని బ్రేక్ చేసేసాననుకోండి అలవాట్లని, అప్పుడు అంటే నాకేమోని ఐ వుడ్ బి గ్రేవ్‌లీ కన్సర్న్డ్. నేను చాలా సీరియస్‌గా అందుకని వీటన్నిటిని బ్రేక్ చేస్తే అవన్నీ చేయలేను. మీరు ఇతరుల కోసం బాధ్యతాయుతంగా ఉండొచ్చు. కానీ మీకు ఒక పీస్‌ఫుల్ ప్రపంచాన్ని తీసుకురావడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా! అక్కడ శాంతి లేదు. అంటే స్థిరంగా ఉన్న హ్యాపీనెస్ లేదు ఒక వ్యక్తికి. ఎంతకాలం అయితే ఆయన ఒక వ్యక్తిగా గ్రూప్‌లో ద గ్రూప్ అండ్ ద నేషన్ జాతి అంటే ఒక దేశంలో వ్యక్తిగా, గ్రూప్‌లో వ్యక్తిగా ఈ కాంపిటీషన్‌ని ఉనికిలో ఉన్న కాంపిటీషన్‌ని ఆయన దాన్ని అంగీకరించేసి తప్పనిసరి అనుకుంటాడు. కాంపిటీటివ్‌నెస్ అన్నది ఈ ఆశ దీంట్లో ఏంటంటే సంఘర్షణ అంతర్గతంగా, బహిర్గతంగా ఉంది. ఒక ఆశతో ఉన్న వ్యక్తి ఆయన ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఆయన శాంతి కోసం మాట్లాడొచ్చు. సోదరత్వం కోసం మాట్లాడొచ్చు. కానీ ఆయనకి ప్రశాంతత లేదు. ఒక రాజకీయవేత్త ఎప్పుడూ శాంతిని తేలేడు ఈ ప్రపంచంలో. అంతేకాకుండా ఏ రకమైనటువంటి ఆర్గనైజ్డ్‌గా సంస్థాబద్ధమైనటువంటి నమ్మకంతో ఉన్న ఎవ్వరూ కూడా శాంతిని తేలేరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు కండిషన్ అయిపోయారు. నాయకులతో, రక్షకులతో, గురువులతో, ఉదాహరణలతో ఉన్నటువంటి ప్రపంచానికి వాళ్ళు కండిషన్ అయిపోయారు. వాళ్ళు మనం ఎవరినైనా ఒకరిని ఫాలో అయ్యామనుకోండి, మీకేమోని మీరు మీ యొక్క యాంబిషన్ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్‌నే ప్రయత్నిస్తున్నారు. ఈ ఈ జగత్తులో అవ్వచ్చు, లేకపోతే మీరు ఆశగా అంటే ఎంతో ఆశయాలతో ఉన్న మీ జగత్తులో అవ్వచ్చు. ఈ సో కాల్డ్ స్పిరిచ్యువల్ వరల్డ్‌లో కూడా అవ్వచ్చు. అంటే మనం ఏది ఆధ్యాత్మికతని పిలుస్తున్నామో అందులో కూడా అవ్వచ్చు. అంటే ఏంటని? యాంబిషియస్ మ్యాన్ అనే వ్యక్తి అంటే యాంబిషన్‌తో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా శాంతిగా ఉండలేడు. ఏ రకమైన ప్రపంచంలోనైనా. ఎవరైతే కొంత నాయకుల్ని, గురువుల్ని, రక్షకులని అంటే మనం ఎవరినో ఒక హీరో వర్షిప్ లాగా ఉదాహరణగా తీసుకుని వాళ్ళని ఫాలో అవుతున్న కాలం, మీరు ఎంత కాలం అయితే మీ యొక్క యాంబిషన్ కోసం ఇతరుల్ని ఫాలో అవుతారో, అది ఎక్కడ అవ్వచ్చు.
ఈ ప్రపంచంలో అవ్వచ్చు, మీ ఊహాత్మక ప్రపంచంలో అవ్వచ్చును, లేకపోతే మీ యాంబిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఏ ఏ ఆధ్యాత్మిక ప్రపంచం అని మనం పిలుస్తున్న దాంట్లో అవ్వచ్చు. ఈ పోటీతనము, ఈ ఆశయాలు సంఘర్షణ ఉంటుంది. అంటేనే సంఘర్షణ. అయితే నేను అది చూడగలుగుతున్నానండి. కానీ ఏం చేయడం? ఈ రకమైనటువంటి కాంపిటీషన్ అనే దాంట్లో వలలో నేను చిక్కుకుపోయాను. అందులోంచి ఏ విధంగా బయటపడాలి? ఒకవేళ బయటపడినా దాంట్లో గెట్ ఔట్ ఆఫ్ ఇట్. అక్కడ ఎష్యూరెన్స్ ఏముంది? భరోసా ఏముంది? అక్కడేమో శాంతి ఉంటుందని మనిషికి మధ్య. మన అందరంలో కూడాను ఈ మ్యాటర్‌లో ఉన్న ట్రూత్ చూస్తేనే గాని ఒకేసారి అప్పుడు ఆ సత్యం యొక్క అవగాహన బై ఒకళ్ళో ఇద్దరో ఏదైనా వాల్యూ ఉండదు కదండీ. అంటే అందరూ చూస్తేనే గాని ఒకళ్ళో ఇద్దరో దాన్ని చూస్తే ఉండదు కదా! మీకేమో ఈ వల, సంఘర్షణ, పరిపూర్ణత్వం, విసుగు ఇలాంటి వాటితో ఉన్న వలలోంచి బయటపడాలనుంది. ఈ ప్రశ్నలో ఇప్పుడే బయటపడాలి. మీ యొక్క ప్రయత్నం అన్నది వృధాగా పోతుంది. యూ వాంట్ టు బి అష్యూర్డ్ దట్ యువర్ ఎండీవర్ విల్ నాట్ బి వృధాగా పోకూడదని మీరు ఫీల్ అవుతున్నారు. ఇంకా మీరేమిటి కోరుకుంటున్నారు? జయప్రదంగా ఉండాలి. ఒక డిఫరెంట్ లెవెల్‌లో. మీరు చూడందేంటంటే అన్ని రకాల ఆశయాలు, కోరికలు సక్సెస్ కోసం జయం కావాలన్నా కోరిక ఏ రకమైనటువంటి విధానంలో అయినా అది సంఘర్షణను తెచ్చిపెడుతుంది. అంతర్గతంగా, బహిర్గతంగా. ఎలా అనే అది యాంబిషన్ యొక్క మార్గమే. సంఘర్షణ యొక్క మార్గం. ఈ ప్రశ్న మిమ్మల్ని సత్యాన్ని చూడనించి సమస్యలో ఉన్న సత్యాన్ని చూడకుండా చేస్తుంది. హౌ అనేది అన్నమాట. ఈ హౌ అంటే అనేది ఒక ల్యాడర్ టు ఫర్దర్ సక్సెస్. ఇంకా మీరు సక్సెస్ తెచ్చుకోవడానికి ఒక నిచ్చెనలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమని సక్సెస్ విషయంలో ఆలోచించట్లేదు, లేకపోతే ఓటమి విషయంలో గాని. మనం కేవలంగా ఎలిమినేషన్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ అంటే సంఘర్షణను ఎలా ఎలిమినేట్ చేయడం అని ఆలోచిస్తున్నాం. అంటే అంటే లోపల బయట ఉన్న సంఘర్షణని ఎలాగ మనం అంటే ఎలిమినేట్ చేయడం. అండ్ డస్ ఇట్ ఫాలో దట్ వితౌట్ కాన్‌ఫ్లిక్ట్ ఈ సంఘర్షణ లేకుండా ఏ రకమైన స్టాగ్నేషన్ ఈజ్ ఇనెవిటబుల్ అంటే అప్పుడు ఏ రకమైన అంటే స్టాగ్నేషను అది తప్పనిసరా? సంఘర్షణ గాని లేకపోతే తప్పనిసరిగా శాంతి అన్నది వస్తుంది. అది నాట్ త్రూ సేఫ్‌గార్డ్స్ మన యొక్క రక్షణల ద్వారా, అలాగే శాంక్షన్స్ ద్వారా, గ్యారంటీస్ ద్వారా కాదు. బట్ ఇట్ ఈస్ దేర్ వెన్ యు ఆర్ నాట్. మీరు లేకపోతే ఉన్నదే శాంతి. యూ హూ ఆర్ ద ఏజెంట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ విత్ యువర్ ఎమోషన్స్ అండ్ యాంబిషన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్. మీరేమో కాన్‌ఫ్లిక్ట్ యొక్క ఏజెంట్‌గా మీరు ఎన్నో రకాలైన ఆశయాలు, ఫ్రస్ట్రేషన్స్ తోటి ఉన్న మీరు ఉండనప్పుడే అంటే వెన్ యు ఆర్ నాట్ మీరు లేనప్పుడే శాంతి ఉంటుంది. యువర్ అదర్ పాయింట్ సార్ దట్ ఆల్ మస్ట్ సీ ద ట్రూత్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎన్ ఆబ్వియస్ ఇంపాసిబిలిటీ. ఇంకా మీరు ఇంకో పాయింట్ అన్నారు, అందరూ ఈ సమస్యలో ఉన్న సత్యాన్ని చూడాలని. అది ఎప్పుడూ జరగదు. కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు సీ ఇట్. మీరు దాన్ని చూడడం సంభవమే. దట్ ట్రూత్ విచ్ యూ హ్యావ్ సీన్ మీరు చూసిన ఆ సత్యం అన్నది అండ్ విచ్ బ్రింగ్స్ ఫ్రీడమ్ మీకు స్వేచ్ఛనిస్తుంది, విల్ ఎఫెక్ట్ అదర్స్ అది ఇతరులని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు త్రిపుర రహస్యంలో హేమచూడు ఎంతో హాయిగా ఉండడం చూసి సమస్త పనులు చేస్తున్నాడు హర్షశోకాలు లేకుండా. మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన చేత ప్రభావితం అయ్యారు మొదట హేమలేఖను చూసి. ఆ విధంగా మీరు అలా జీవించడం చూసి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ప్రభావితులు అవుతారు. ఇట్ మస్ట్ బిగిన్ విత్ యూ. మీరే దాన్ని మొదలెట్టాలి. ఎందుకంటే యు ఆర్ ద వరల్డ్. మీరే ప్రపంచం అయి ఉన్నారు. యాజ్ ది
అదరీస్ ఇతరులు ఎలాంటి వాళ్ళు మీరు అలాగే ఉన్నారన్నారు. అంబిషన్ బ్రీడ్స్ మీడియోక్రిటీ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. ఈ ఆశయాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మనస్సుకి హృదయంలోని ఒక మీడియోక్రిటీ అనేది, అంటే ఒక మామూలుగా ఉండే ఒక స్థితి, అది సూపర్ఫిషియల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్లీ సీకింగ్ ఏ రిజల్ట్. అది ఎప్పుడు ఒక ఫలితాన్ని కోరుతూనే ఉంటుంది. అంటే ఏమీ కాకుండా ఏదో సామాన్యంగా ఉండడం. ద మ్యాన్ హూ వాంట్స్ టు బి ఏ సెయింట్, ఒక మహర్షి అవ్వాలి అనుకున్న వ్యక్తి, ఆర్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, లేకపోతే జయప్రదమైన రాజకీయవేత్త అవ్వాలన్నా, ఆర్ ఏ బిగ్ ఎగ్జిక్యూటివ్ లేదా ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలన్నా, ఇట్ కన్సర్న్ విత్ పర్సనల్ అచీవ్మెంట్. వ్యక్తిగతంగా ఏదో పొందడంతోటే ఉంది, దాంట్లో సంబంధం అంతా వ్యక్తిగతంగా పొందడమే. వెదర్ ఐడెంటిఫైడ్, ఒక ఐడియా కానీ, ఒక దేశంతో కానీ, ఒక సిస్టంతో కానీ, ఒక మతంతో కానీ, లేకపోతే ఆర్థికమైనటువంటి కోరికతో కానీ, అందులో నేను సక్సెస్ఫుల్ గా ఉండాలనే దాంతో ఉంటే అది మీ అహంకారాన్ని బలపరుస్తుంది. సెల్ఫ్, దాని యొక్క నిర్మాణం అన్నదే ఎప్పుడు ఎంతో బ్రిటిల్ గా, ఎప్పుడు పగిలిపోతుందా అన్నట్టు ఉంటుంది. సూపర్ఫిషియల్ గా, పరిమితంగా ఉంటుంది. వితౌట్ అంబిషన్, ఈ అంబిషన్, ఈ కాంపిటీషన్ ఏమీ లేవనుకోండి, అంటే బ్రిటిల్ గాను అలా ఉంటుంది. ఒకసారి లైను, అది ఈగోని బలపరుస్తుంది, మీ సెల్ఫ్ని, దాని యొక్క స్ట్రక్చర్ అనేది సూపర్ఫిషియల్ గా, పరిమితంగా ఉంటుంది. ఇదంతా కూడా తప్పనిసరి. ఇఫ్ వన్ లుక్స్ ఇన్ టు ఇట్, ఒకవేళ మనం లోపలికి చూస్తే ఇదంతా మనకు తప్పనిసరిగా కనిపిస్తుంది. అంటే ఇట్ మే బి ఆబ్వియస్ టు యూ సార్, ఇది మీకు తప్పనిసరిగా ఉంది, బట్ మాలో చాలా మంది ఒక రకమైన మేము ఉనికిలో ఉన్నాము, జీవించి ఉన్నాము అన్న ఫీలింగ్ ఇస్తుంది కాన్ఫ్లిక్ట్. ఆ ఫీలింగ్ మేము జీవించి ఉన్నామని. ఈ రకమైన అంబిషన్, కాంపిటీషన్ లేకపోతే మా జీవితాలన్నీ కూడా యూజ్లెస్, పనికిరానివిగా, మూడు వారినట్టు ఉంటాయి అన్నారు. మీరు ఈ రకమైన కాంపిటేటివ్ విధానం అన్నది మీ జీవితంలో మెయింటైన్ చేస్తున్నారు గనక, మీ పిల్లలు, మీ పిల్లలు వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ఫర్దర్ ఎంటగోనిజం, ఎన్వి అండ్ వార్, వాళ్ళకేమోని ఇలాంటి వ్యతిరేకతలు, అసూయ, యుద్ధాలు, నైదర్ యూ నార్ దే విల్ హ్యావ్ పీస్. వాళ్ళకి కానీ మీకు కానీ ఏ శాంతి ఉండదు, ఇవన్నీ పెరిగిపోతాయి వాళ్ళలో. హ్యావింగ్ బీన్ కండిషన్ టు దిస్ ట్రెడిషనల్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఇలాగ ట్రెడిషన్ నుంచి వచ్చినటువంటి ఈ విధానానికి మనం కండిషన్ గానవుతే, యు ఆర్ ఇన్ టర్న్ ఎడ్యుకేటింగ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని కూడా మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారంటే దీన్ని ఆమోదించండి. సో ద వరల్డ్ గోస్ ఆన్ ఇన్ దిస్ సారోఫుల్ వే. అందుకని తర్వాత వాళ్ళ పిల్లలకి ఈ విధంగా ఈ ప్రపంచం అంతా దుఃఖపూరితంగా వెళ్తూనే ఉంటుంది. వీ వాంట్ టు చేంజ్, బట్ మాకు మారాలనుంది కానీ అని ఆగాడు. హీ వాజ్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫెర్టిలిటీ అండ్ స్టాప్ టాకింగ్. ఆయన ఎంత నిరర్ధకంగా ఉంది అని తెలిసి ఆగడం, అంటే మాట్లాడడం మానేశాడు. ఇక్కడితో అయిపోయింది. అంటే మాకు తెలుస్తోంది కానీ అన్నాడు. అంటే ఏంటంటే అది ఎంత నిరర్ధకం ఆ కానీ అని ఇంకా చెప్పడం అని. అర్థమైందా ఇక్కడ? అంటే ఇక్కడ టాపిక్ ఏమిటి, పేరు అదేంటంటే జీవితంలో పోటీ పద్ధతి యొక్క జీవితం, అంటే కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్, పోటీతనంతో జీవించడం. ఈ పోటీతనం మన ఎలాంటి వాటికి దారితీస్తోంది అనేది చూస్తే యుద్ధాలకి, శాంతి లేకపోవడానికి, అణిచేయడానికి దారితీస్తుంది. వసంతలత చెప్తావా? చెప్తాను. అందరికీ నమస్కారం. ఇది వాళ్ళ కాంపిటేటివ్ వే ఆఫ్ లైఫ్ గురించి చెప్పారు. అది మొట్టమొదటి పారాగ్రాఫ్ లోనే చెప్పారు, అంబిషన్, కాంపిటేటివ్నెస్, డిస్ట్రక్టివ్ వేస్ ఆఫ్ లైఫ్ అని. అంటే అవి శాంతి ఎప్పుడూ తీసుకురావు.
ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉందాం, మనం ఇంకోళ్ళ కంటే బాగా ఉందాం, ఏ విషయంలో బాగా ఉందాం, ఏ వరల్డ్లీ విషయాలే ఉంటాయి సాధారణంగా. ఈ వరల్డ్లీ విషయాల్లో నీకంటే నేను బాగా ఉన్నాను, ఉండాలి అని పోటీతనం పడ్డం అనేది ఎప్పుడూ నీకు దానికి అంతం లేదు. ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందుకని ఆ సత్యం అనేది తెలుసుకోవడం, అది లేకుండా బతకడం అంటే మనకి. హలో వసంతలత, ఒకరిని మించిన ఆ ఒకరిని కాదు, ఈ పోటీతనంలో హింస, అణిచేయడం, అశాంతి అదంతా ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. అదే సెల్ఫ్ ప్రొజెక్షనే ఎక్కువ ఉంటుంది. పర్సనల్ అంటే అచీవ్మెంట్ అక్కడ ఇక్కడ చెప్పారు కదా. ఒకళ్ళని మించి అన్నది కాదు ఇక్కడ హైలైట్ చేయాల్సింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ కాన్షియస్నెస్. అంటే అదే వైలెన్స్ దాటి అంటే ఇంకోళ్ళకంటే మనం అది రెండోది అసూయ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అసూయ, ద్వేషం, అసూయ. ద్వేషము. అంది దాని తర్వాత అవి ఏంటంటే అవి ఎప్పుడు నీకు శాంతి ఇవ్వవు. ఎప్పుడు నువ్వు కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటావు. అప్పుడు అతను అన్నది ఏంటంటే అది పర్సనల్ అచీవ్మెంట్. ఇంకో స్పిరిచువల్ గా చూస్తే నువ్వు ఏమిటి కోరుకుంటున్నావు, నువ్వు అందరికంటే బాగుండాలి, నీకు సక్సెస్ రావాలి అని నీకు 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 అనేది అది ఒక రకమైన సెల్ఫ్ ప్రొజెక్షనే. ఇంకోళ్ళకి నీ మనసులో చోటే లేదు అసలుకి. అంతసేపు నీ పిల్లలు, నువ్వు, నీ తాలూకు వ్యవహారాల్లోనే నువ్వు బాగుండాలి అనుకోవడం అది కంప్లీట్లీ నారో మైండెడ్నెస్, లిమిటెడ్ కాన్షియస్నెస్. సో దీని నుంచి బయటికి రావాలి అంటే ఈ విషయాన్ని సక్సెస్, ఫెయిల్యూర్ అనే టర్మ్స్ లోకి తీసుకోకూడదు మీరు. అంటే అదేదో రాకపోతే జీవితం నిరర్థకం అయిపోయింది, లేకపోతే నేను ఓడిపోయాను అని డిప్రెషన్ అయిపోవడం, ఈ విధంగా ఆలోచించకుండా ఎలిమినేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దృష్ట్యా మనం చూడాలి. అంటే ఏంటి, ఇది లేకపోతే నీ మనస్సు ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఎంత శాంతంగా ఉంది అన్న విషయాన్ని మీద దృష్టి పెట్టు అని అన్నారు. ఆ తర్వాత ఆయన అది లేకపోతే మా ఎగ్జిస్టెన్స్ లేదు కదా అంటే, నువ్వు అలా అనుకున్నావంటే నువ్వు అనుకున్నట్టుగా నీ పిల్లల్ని కూడా నువ్వు అలాగే ఎడ్యుకేట్ చేస్తావు. పోటీ లేకుండా ప్రపంచం లేదు, జీవితం లేదు. అసలు ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ఇదే మొదలు. చిన్నప్పటి నుంచి ఏదో కేజీ క్లాస్ నుంచి కూడా మనం మిగతా వాళ్ళకంటే మన పిల్లలు బాగా బయటికి రావాలి, వాళ్ళకి పేరు రావాలి అనేటువంటి పేరెంట్స్ లో పోటీ పిల్లల్లో ఉండదు. ఆ పిల్లల కంటే పేరెంట్స్ కి ఎక్కువ ఉండి వాళ్ళే వీళ్ళని అలా ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనం మన పిల్లల్ని కూడా అదే వే ఆఫ్ లైఫ్ కి అడాప్ట్ చేసేస్తాం. ఆ మనం ఎలాగైతే ఏ రోజు శాంతంగా ఉండలేకపోతామో వాళ్ళు ఉండరు అంతే. ఇది అలాగే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత అతను ఇంకో క్వశ్చన్ అడిగారు, అయితే నేనొక్కడిని సత్యం చూస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా పోటీలో ఏమీ శాంతి లేదు సుమి అనే విషయాన్ని గ్రహించాలి కదా ఈ అంటే, సంఘర్షణ లేకపోతే మా ఉనికి లేదు కదా అని. అది అన్నారు. ఇంకొక పాయింట్ లో అన్నారు, నేనొక్కడిని ఒకటి ఇద్దరు అవునవును. మనుషులు చూస్తే అదే అన్నది. ఎలా అవుతుంది, అందరూ చూడాలి కదా అంటే అందరూ ఒక సత్యాన్ని ఒకే టైంలో గ్రహించడం అనేది ఇంపాసిబిలిటీ. అంటే అందరూ పోటీలో శాంతి లేదు అనే సత్యాన్ని చూడగలగడం అనేది అవదు. నువ్వు చూడు, నీ సరే. మట్టుకు నువ్వు చూడు. నువ్వు చూస్తే నువ్వెప్పుడు గ్రహిస్తావో సత్యం, డెఫినెట్ గా మిగతా వాళ్ళకు కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద, వాళ్ళు గ్రహిస్తారు. అలా స్ప్రెడ్ అవుతుంది శాంతి అనేది. అందుకని అందరూ ఒకేసారి ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారు అని అనేది ఒక భ్రాంతే. అది ఎప్పుడు అవ్వదు అని చెప్తున్నారు. సో అది పోటీ అనేది ఎప్పుడు అశాంతికే దారితీస్తుంది. ఘర్షణ, అశాంతి వీటికే దారితీస్తుంది తప్ప అది శాంతి అయ్యేలోకి రాదు. ఏమిటో మనం దీనికంటే ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా చెయ్యాలి, మనం అందరికంటే మెప్పు పొందాలి అనేటువంటి విషయం అనేది ఒక పర్సనల్ ప్రొజెక్షనే, సెల్ఫ్ ప్రొజెక్షన్. ఇట్ ఈస్ ఆల్ సెల్ఫిష్నెస్. దాని నుంచి మనం బయటికి రావడం, అది లేకుండా బతకడం అనేది నేర్చుకోవాలి. అసలు అప్పుడే ట్రూ లెర్నింగ్ ఉంటుంది లైఫ్ లో కూడా. ఈవెన్ ఎడ్యుకేషన్ జీవితం లో కూడా అంతా ట్రూ ఇప్పుడు లైఫ్ అంతాను, ప్రపంచం అంతాను యుద్ధాలు, బాధలు, ద్వేషాలు ఎంతో ఉండడానికి కారణం ఇదే దీనివల్లే. అదే అంటే డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నదంటే ఇంకో ప్రభుత్వాల కంటే మన దేశం బాగుండాలి, ఇలా ఉండాలి. అలా మన దేశంలో మనం శాంతంగా ఉన్నామా లేదా అన్నది క్వశ్చన్ మొత్తం కాదు. మానవుడి కాన్షియస్నెస్ అంతా అశాంతితో నిండిపోయింది.
అది దానివల్ల ఇది స్ప్రెడ్ అవుతున్నది అలాగా మీద వరకును. అది అది బాగుంది అది. తర్వాత ఎడ్యుకేషన్ లో కూడా నంబరు ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. స్కూళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. మొన్న దీనికి ఇంకొకరు కారణంగా వాట్ ఈజ్ ఇంకోటి ఎడ్యుకేషన్ అని నేను మాట్లాడాను. ఆ! వాట్ ఈజ్ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి దీంట్లో పంపించాను నేను. టెలిగ్రామ్‌లో పంపించాను. ఎందుకంటే అది మామూలుగా వాట్సాప్‌లో రావడం లేదు. అది పెద్దది 25 నిమిషాల 27 నిమిషాలది అదేదో క్లిప్. నువ్వేమో అంటే గూగుల్‌లో ఏదో లింక్ ద్వారా పంపించావు ఎప్పుడోని. అలా పంపించకుండా టెలిగ్రామ్ ఏమో యాక్సెప్ట్ చేస్తుంది. అంచేత టెలిగ్రామ్‌లో పంపించాను. చూద్దాం టెలిగ్రామ్ నుంచి మరి అష్టావక్ర గీతలోకి రాదు అది. ఇలా గూగుల్‌లో ఏదైనా లింక్ ద్వారానే క్రియేట్ చేసి చేయాలి. చేస్తాను ఇది. అది ప్రస్తుతానికి దీంట్లో టెలిగ్రామ్‌లో పంపించేసాను నేను. అందులో ఉంది. మన వాళ్ళు ఎంత విన్నారా కూడా? వినాలంటే టెలిగ్రామ్‌లో వినలేరు కదా! వినొచ్చు. టెలిగ్రామ్‌లో వినొచ్చు. లక్ష్మి అనే దాంట్లో పెట్టేసాను నేను. చూద్దాం. నేను వీలున్నప్పుడు అది ఆ పని కూడా చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. అందులో అలాగే చెప్పారు కదా! ఓన్లీ వొకేషన్ ఏదో వృత్తి కోసమైనా చదువు లైవ్లీహుడ్ ఆ! సంపాదించడం చదువు లక్ష్యం అని కదా! హ్మ్. మన అవును. జీవితం అవును. జీవితం అంటే ఎన్నున్నాయో జీవితంలో. ఎన్నో అందాలు, హ్మ్. వ్యసనాలు, బాధలు, హ్మ్. సుఖాలు అవన్నీ వదిలేసి ఒక మూలకే మనం పరిమితం అయిపోతాం అని చెప్తున్నారు. హ్మ్. అవును. పూర్వం ఇంత ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువైపోయింది. హ్మ్. ఎప్పుడూ ఉందిలే అప్పుడు ఉండాల్సిన విధంగా అప్పుడు. అదే. అంటే కొంచెం తక్కువ డిగ్రీలో ఉండిద్ది. ఆ అప్పటి వాళ్ళకి టైంలో అది ఎక్కువే. ఇంతింత. ఎప్పటి వాళ్ళకి ఆ! అది అవును. అంటే ఇదే అందుకనే చిన్నప్పటి నుంచి అశాంతే జీవితం అంతా. ఈ గ్రేడ్‌లు వీటన్నిటి వల్ల తర్వాత పిల్లవాడిని మూడో ఏడు నుంచి పంపించేస్తారు. అప్పటినుంచి అశాంతే. హుహు. కాదా కాన్షియస్‌నెస్ అంతా కూడా ఇలాంటి ఇన్‌సెక్యూరిటీ, అశాంతి వీటితోటే నిండిపోయింది.